1952 జూన్ 7న విడుదలైన జానపద చిత్రం రాజేశ్వరి. ఆర్ పద్మనాభన్ బ్యానర్లోనే తయారైన ఈ చిత్రానికి రచనా, నిర్మాత, దర్శకుడు ఆర్ పద్మనాభన్. గుర్రబండిలో వెళుతున్న రాజకుమారిని ప్రమాదం నుంచి రక్షించిన సామాన్య యువకుడు, వాళ్ళిద్దరి మధ్య తొలిచూపులో ప్రేమ, సహజంగానే తర్వాత బోలెడన్ని ఆటంకాలు, చివరికి వాళ్లు ఎలా కలుసుకున్నారు అనేది రాజేశ్వరి చిత్రకథ. మాటలు, పాటలు ముగ్గురు రచయితలు కలిసి రాశారు. వాళ్లు అప్పటికే అనుభవమున్న రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, కొత్త రచయిత గిడుతూరి సూర్యం, అప్పటికి 2-3 సినిమాలకు పాటలు రాసిన అనిశెట్టి. ఈ చిత్రంలో ఒక తమిళ పాటను ఎంపి శివన్, ఆయో షికిమాయో అబుకాయో అనే జిప్సీల పాటను టీకే సుందరవాద్యార్ రాశారు. ఒగిరాల రామచంద్రరావు గారు సంగీతం సమకూర్చారు. టైటిల్ పాత్ర రాజేశ్వరిగా నటించింది జూనియర్ శ్రీరంజని. కథానాయకుడు మంత్రవాది శ్రీరామ్మూర్తి. రాజు, రాణీలుగా నటించింది గోవిందరాజుల సుబ్బారావు, మాధురీదేవి. ఇంకా ఇతర పాత్రల్లో కనకం, లంక సత్యం, రేలంగి మొదలైన వారు నటించారు. ఈ సినిమా ద్వారానే సినీరంగ ప్రవేశం చేసిన రచయిత గిడుతూరి సూర్యంగారు ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించారు, పాటలు రాశారు, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. ఇదే సినిమాని సమాంతరంగా తమిళంలో కుమారి అనే పేరుతో ఎంజీఆర్ హీరోగా నిర్మించి తెలుగు సినిమా కంటే 2 నెలలు ముందుగా విడుదల చేశారు. 2 సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.